ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒకే ఒక్క తప్పు చేసిన ఆ విరూపాక్షిని ఇంట్లోంచి శాశ్వతంగా బయటికి గెంటేస్తాను. విరూపాక్షిని ఈ ఇంట్లోంచి గెంటేయడానికి ఈ మాత్రం అవకాశం దొరికితే చాలు తమ్ముడు. ఆట నేనాడిస్తా. విరూపాక్షి విషయంలో నువ్వింత క్లారిటీగా ఉన్నప్పుడు నీ గురించి భయపడాల్సిన అవసరం నాకు లేదు తమ్ముడు. ఇంక నేను ఈ విషయంలో జోక్యం చేసుకోను. నమస్తే మేడం. నమస్తే వినోద్. ఏదైనా పనా? అర్హులైన వాళ్ళకి ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు ఇవ్వాలని చెప్పారు కదా మేడం. గాంధీనగర్కి 3 కిలోమీటర్ల దూరంలో అలాంటి ల్యాండ్ని చూశాను మేడం. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. వెరీ గుడ్. ఇది మేడం ప్లాన్. గుడ్. వీలైనంత తొందరగా అయ్యేలా చూడు వినోద్. ఈ ఆగస్ట్ 15th కల్లా మన నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. షూర్ మేడం. మ్. ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత మీకు ఆ ల్యాండ్ చూపిస్తాను. అప్పుడే ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలుస్తాను మేడం. సరే. సరే మేడం. ఉంటాను మేడం. ఏంటమ్మా? ఏం లేదమ్మా, పేదల ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ చూడమని చెప్పున్నాను. ఆహా. ఆ ల్యాండ్ చూశానని ఆ ల్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికొచ్చాడు. ఓ, చాలా హ్యాపీగా ఉందమ్మా. ఈ మధ్య అన్ని మంచి శకునాలే ఎదురవుతున్నాయి. మీ నాన్న చేతుల మీదుగా మీ పెళ్లి జరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఇప్పుడు పేద ప్రజలకి నేనిచ్చిన మాటనే నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. అవునమ్మగారు, ఇక అంతా మనకు మంచే జరుగుతుంది. మంచే జరుగుతుంది, కానీ మీకు కాదు, నాకు. విరూపాక్షి, ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు దొరికావు. పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలలు కంటున్నావు కదా. ఆ కలని నా కల నెరవేరడానికి ఆయుధంగా వాడుకుంటాను. నీకోసం చేస్తున్న కొన్ని పనుల్లో ఆ విరూపాక్షితో కలిసి కూర్చోవడం కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు, నా బిడ్డకి విరూపాక్షి చేసిన ద్రోహం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోలేను. ఆ విరూపాక్షిని చూస్తేనే నాకు ఒళ్లంతా పాములు జెర్రులు పాకినట్టుంటుంది. అలాంటిది తన పక్కన కూర్చోవడం, అది భార్య భర్తల్లా పూజ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మాయి గారు, మీరిక్కడున్నారా? ఏంటమ్మాయి గారు ఇలా డల్గా ఉన్నారు? ఏం లేదు రాజు. ఏం లేకుంటే మీరు ఇలా ఉండరు అమ్మాయి గారు. ఏం లేదని చెప్తున్నాను కదా రాజు. అమ్మాయి గారు, పెళ్లి విషయంలో మనకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. పెద్దయ్య గారి చేతుల మీదుగా
పెళ్లి జరగలేదన్న మీ బాధ కూడా తీరిపోయింది. అమ్మగారు పెద్దయ్య గారులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలన్న మీ కోరిక కూడా నెరవేరింది కదా అమ్మాయి గారు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉండాలి గాని ఇలా డల్గా ఉండడం ఏంటి అమ్మాయి గారు? అమ్మాయి గారు, మీరు నవ్వడమే మర్చిపోయారు. మీరు నవ్వుతుంటే బాగుంటుంది అమ్మాయి గారు. నా కోసం ఒక్కసారి నవ్వండి అమ్మాయి గారు. అమ్మాయి గారు ప్లీజ్ నా కోసం ఒక్కసారి నవ్వండి. రాజు 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 వద్దు రాజు వద్దు వద్దు. ఇప్పుడు చూడండి మీరెంత బాగున్నారో.